రిలే నిరాహార దీక్షకి 16వ రోజు మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కలిసి రిలే నిరాహార దీక్ష కూర్చున్నాం. ఇప్పటి వరకు అన్ని పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు కూడా కూర్చున్నారు, వాళ్ళ మద్దతులు ప్రకటించారు. మా వంతు కూడా మేము మండలానికి సహకరించాలని చెప్పి న్యూస్ పరంగా కాకుండా దీక్ష పరంగా కూడా మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా అనుగురించి కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించే విధంగా గూడు డివిజన్ నుంచి కాకుండా ఆత్మకూరు డివిజన్లోనే కొనసాగించాలని కోరుకుంటున్నాము. మన ఎమ్మెల్యే గారు మన పోరాటం గురించి సీఎం దృష్టికి కూడా తీసుకుని పోయారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించాయని చెప్పేసి పత్రికల్లో టీవీల్లో ప్రసారాలు అయ్యాయి. అయితే ఇంకొద్దిగా ఎమ్మెల్యే గారు ఇంకొద్దిగా గట్టిగా మన మండలం కోసం కృషి చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పటివరకు ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు ఈ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షకి వాళ్ళు కూర్చోవడం ఎంతో ఆనందదాయకం. మండలంలో నలుమూల నుంచి అన్ని వర్గాల ప్రజలు ఈ కలువాయి మండలం కాపాడుకునేందుకు ముందుకు రావడం, నెల్లూరులో జరిగిన 2000 మంది జనాభాతో నెల్లూరులో జరిగిన భారీ ర్యాలీకి కలువాయి మండలం నుంచి కార్లు, బస్సులు వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం, కలెక్టర్ గారు ఈ మన చేసిన ర్యాలీని సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే సీఎం గారు దీని మీద పరిశీలిస్తున్నారు. కలువాయి మండలానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో కూడా ఆయన ఉన్నట్టు నాకు తెలుస్తుంది. హైదరాబాద్ లో మాకున్న మిత్రులు, మా మీడియా మిత్రుల ద్వారా నేను అప్పుడప్పుడు ఫోన్ చేసి ఏం జరుగుతుందని చెప్పి కనుక్కుంటున్నాను. కలువాయి మండలానికి న్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. మిగతా మండలాల గురించి అయితే మేము ప్రస్తావించలేదు. కేవలం మన మండలం కోసమే మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా సానుకూలంగా ఉండాలని చెప్పేసి మా మీడియా సోదరులు అమరావతి నుంచి చెప్పారు. అయితే ఇది జరిగితే కలువాయమ్మ మన పక్షాన ఉన్నట్టే అని చెప్పేసి మనం భావించాలి. అయితే ఇది 29 వరకు కొనసాగుతుంది అనుకుంటున్నాను దీక్షలు. అయితే ఈ లోపల ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ప్రకటన చేస్తే ఇంకా ఆనందదాయకం. ఇదే నిరాహార దీక్షకి మాకు సహకరించిన మన రాజకీయ పార్టీ నాయకులు, ఉపాధ్యాయ సంఘ విశ్రాంతి ఉపాధ్యాయులు అందరికీ ధన్యవాదాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.